బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరులో ఓ సరికొత్త మోసం వెలుగు చూసింది. పాతకాలపు చీటింగ్ స్కీమ్లకు సాఫ్ట్వేర్ సోగసులది అమాయక గిరిజనులు ఏకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూపించి వారి పేరు మీద కోట్లు కొట్టేసిన ఉదాంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ స్కామ్ చూస్తుంటే మోసగాళ్లకి టెక్నాలజీ కూడా తోడైతే ఇక అంతే సంగతులు అనిపిస్తుంది. డమ్మీ కంపెనీలు, దొంగ జీతాలు ఇలా చెప్పుకుంటూ పోతే స్కామ్ లో చాలా విచిత్రాలున్నాయి. నెల్లూరు నగరానికి చెందిన నలుగురు టాలెంటెడ్ మోసగాళ్లైన వెంకట, శివ, వాసుదేవనాయుడు, అల్లా బక్షులు ఒక పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. వీళ్లు చేసింది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాదు, ఏకంగా డమ్మీ సాఫ్ట్వేర్ కంపెనీల డెవలప్మెంట్. 2022 నుంచి 2024 మధ్యలో 4 నకిలీ కంపెనీలు పెట్టారు. ఆపై గిరిజనులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా రికార్డుల్లో చూపించారు. నకిలీ జీతాల స్టేట్మెంట్లు సృష్టించి వాటి ఆధారంగా బ్యాంకుల్లో దాదాపు 10 కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారు. డమ్మీ పత్రాలతో బ్యాంకు వాళ్లు కుచ్చు టోపీ పెట్టారు. పాపం ఆ గిరిజనులు, రైతులకి అసలు సాఫ్ట్వేర్ అంటే ఏమిటో, లోన్లు ఎలా వస్తాయో కూడా తెలియదు. కానీ వాళ్ళ పేర్ల మీద కోట్లు లాగేశారు. ఈ స్కామ్ ముత్తుకూరు పోలీస్ స్టేషన్ 2024లో కేసు నమోదైంది. ఒక బ్యాంక్ అధికారి కనీసం సింగిల్ డిజిట్ లోన్ ఇవ్వాలన్నా 10 ప్రశ్నలు అడుగుతాడు. అలాంటిది 10 కోట్లకు కుచ్చుటోపి పెట్టారంటే వీళ్ళు ఎంతటి కేటుగాలో అర్థమవుతుంది. ఈ డమ్మీ కంపెనీలకు నకిలీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల పేరు మీద ఇంత పెద్ద మొత్తంలో లోన్లు ఎలా వచ్చాయి? బ్యాంకు ఉద్యోగుల కళ్ళు మూసుకున్నారా, లేక వాళ్లే మోసగాళ్లకి బ్యాక్ ఎండ్ లో సాయం చేశారా? ఈ ప్రశ్నలకి సమాధానం దొరికితే గానీ ఈ హైటెక్ స్కామ్ వెనుక ఉన్న అస్సలు సూత్రధారులు బయటపడరు. ఈ నా దగ్గర కూర్చి వాసుదేవనాయుడు, అల్లా బక్షు, వెంకట, శివ మీకు లోన్లు ఇస్తామని చెప్పి మా ఆధార్ కార్డు, సిమ్ కార్డు, కొత్త సిమ్ కార్డు, ఈ పాన్ కార్డు తీసుకొని మీకు లోన్లు ఇస్తామని తీసుకెళ్ళారు సార్. వాళ్ళు తీసుకెళ్ళి మాకు లోన్ ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మాకు లెటర్ వచ్చిన దాకా లోన్ తీసుకుంటా తెలియదు. 10 నెలల తర్వాత లోన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి నోటీస్ అయిపోయి పంపించి కట్టాలన్నారు. యాడ కట్టాలంటే ఈ బ్యాంక్ వాళ్ళు అంటే మీరు తీసుకోవాలి లోన్ అని చెప్తారు. అసలు బ్యాంకే మాకు తెలియదు, అసలు బ్యాంకే అసలు లేదు. ఆ బ్యాంక్ ఆడ సార్ తెలియదు సార్. మాకు 15 లక్షలు లోన్ సార్. కూలి పని సార్, కూలి పని. లేదు సార్, మా ఊరికి వచ్చారు అంతా. ఇక్కడ మా ఊళ్ళో ఒక ఏజెంట్ గారు ఇచ్చారు. సార్ లోన్లు ఇప్పిస్తారు అని చెప్పారు సార్. సార్ వాళ్ళు వచ్చారు, లోన్లు ఇప్పిస్తారు రాని మీరు అని చెప్పి తీసుకోలేదు. కొత్త సిమ్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు. బ్యాంక్ అవ్వలేదు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామని తీసుకెళ్ళారు సార్. ఫోటో తీసుకెళ్ళారు. మేము నిద్ర లేస్తే నెల్లూరుకి పనిలోకి వస్తాం సార్. మాకేం కూలి బాటు ఉండదు. నిద్ర లేస్తే కష్టం చేసుకోవాలి, బతకాలి. నెల్లూరు పనికి వస్తాము. మేము వచ్చే లెక్క లోన్లు ఇస్తానని చెప్పారంట వీళ్ళకి. ఆ రోజు మేము ఇంటి దగ్గర లేము. ఉదయాన్నే చెప్పేసి సాయంత్రానికి నెల్లూరు తీసుకెళ్ళిపోయి వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తాం, మీకు లోన్లు ఇప్పిస్తాం 3 నెలల తర్వాత అని చెప్పి తీసుకెళ్ళిపోయి వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళ ఫోటోలు తీసుకొని వచ్చేసారు. 3 నెలల దాకా నాకైతే తెలియదు ఈ సంగతి గాడను. 3 నెలల తర్వాత వచ్చారు సార్. నాకు మార్చి 12వ తేదీ వచ్చారు సార్ మా కాడికి బ్యాంక్ వాళ్ళు. మీరు డబ్బులు కట్టాలని. మేము కట్టబలేదని వాదిచ్చాము. కాదు మీరు లోన్ తీసుకున్నారు కట్టాలని చెప్పారు. మేమేమంటే అబ్బాయి కోట్లూరు సుధాకర్ అనే వ్యక్తి కాడికి తీసుకెళ్ళాము. అదేమంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ 14వ తేదీ వచ్చారు సార్. వచ్చిన తర్వాత కూడా ఆ రోజు కూడా తీసుకెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిపోతే అబ్బాయి ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత లాయర్ నోటీస్ పంపించారు సార్ మాకు.
నెల్లూరు నగరానికి చెందినటువంటి ఒక 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ పేదలను టార్గెట్ గా చేసుకొని వాళ్లకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గర తీసుకొని ఏదైతే ఆ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళనందరిని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల రూపాయల లోన్లు తీసుకొని ఏదైతే పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేశారు. ఈ మేరకు మాకున్న సమాచారం మేరకు దాదాపు 12 కోట్ల రూపాయలు మోసం జరిగింది, ఏదైతే స్కామ్ జరిగిందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా చూడవచ్చు, పక్కనే ఉన్నాడు కల్లూరు చలంచర్ల లక్ష్మీనారాయణ. ఈయన చౌకచర్ల మండలానికి చెందినటువంటి ఒక గ్రామీణ ప్రాంతంలో పనిచేసేటువంటి ఒక రైతు కూలి. ఈయనను సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చూపించి ఈయనకు నెలకి 74,000 రూపాయలు జీతం అని చెప్పి చూపించి ఆయన పేరుతో 15 లక్షల రూపాయలు లోన్లు తీసుకున్నారు. అలాగే 4 బోగస్ కంపెనీలకు చెప్పారు. 4 బోగస్ కంపెనీల పేరుతో బోగస్ కంపెనీలను రిజిస్టర్ చేసి ఆ కంపెనీలలో ఏదైతే పేదలందరూ కూడా ఎస్సీ ఎస్టీలందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఆ మేరకు దాదాపు యాక్సిస్ బ్యాంక్ లో 12 కోట్ల రూపాయలు ఏదైతే లోన్ల పేరుత ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు టోకరా పెట్టి వాళ్ళని మోసం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క మోసానికి సంబంధించి మేము కొంత విచారణ చేశాం. ఏదైతే దీంట్లో బ్యాంక్ అధికారుల యొక్క పాత్ర ఉంది, అలాగే ఏదైతే నెల్లూరు నగరానికి చెందినటువంటి కొంతమంది యొక్క పాత్ర కూడా ఉంది. వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే ఎస్సీ ఎస్టీలను మోసం చేశారు. మనకందరికీ తెలుసు, ఏదైనా ఒక బ్యాంకు లోన్ ఇవ్వాలంటే, ఏదైనా ఒక సబ్సిడీ లోన్ ఇవ్వాలన్నా లేకపోతే పర్సనల్ లోన్ ఇవ్వాలన్నా 1.25 లక్ష కండిషన్లు ఉంటాయి. అవేవి లేకుండా అసలు ఎవరికి తెలియకుండా వీళ్ళ ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళకి అకౌంట్లు ఓపెన్ చేసి తద్వారా వీళ్ళందరినీ కూడా మోసం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.